మన దగ్గర మెట్రో రాకముందు గంటలకు గంటలు ట్రాఫిక్లోనే ఇరక్కపోయే వాళ్ళం. మెట్రో వచ్చినాక జనానికి ట్రాఫిక్ కష్టాలు తప్పినాయి. ప్రయాణము చాలా ఈజీ అయిపోయింది, తేలికైపోయింది. అయితే మనం మీద బ్రిడ్జి మీద నడుస్తున్న మెట్రోని చూసే ఇంతలా సంతోషపడిపోతున్నాం. కానీ కలకత్తాలో ఇంకో కొత్త రకం మెట్రో మొదలైంది. అందులో మన పెద్ద సారు మన మోడీ సార్ ఎక్కి తిరిగినా అంట. ఒక్కసారి అట్టా పోయి మనం కూడా ఓ రౌండ్ వేసొద్దాం పదండి. దేశంలో ఉన్న పెద్ద పెద్ద పట్టణాల పొంచి మెట్రో రైళ్లు ఉరుకుతున్నాయి. అయితే అన్ని పట్టణాలు లెక్క కాకుండా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న కలకత్తా పట్టణంలో ఇప్పుడు కొత్త రకం మెట్రో సురువు చేసిండు ప్రధానమంత్రి మోదీ సారు. అగో గదే గిది. ఇక తొలతనాడు కాబట్టి మోదీ సారు పబ్లిక్ తోని కలిసి ప్రయాణం చేసిండు. బడిపోలగాన్లతోని భలే ముచ్చట్లాడిండు. మోదీ సారు ముచ్చట్లు చెప్తుంటే అబ్బా బల్లె సారు కూడా గింత మంచిగా చెప్పాడు కదా అన్నట్టే తలకాయ ఊపుకుంటే చెవులు పెద్దగా చేసుకొని ఇన్నారు పొలగాన్లు. అంతేకాదు రైలు ఆఫీసర్లతోని కూడా గట్టిగానే జోలి పెట్టిండు. ఇక సార్ వస్తున్నాడని అందులో కొత్త మెట్రో ఎట్టున్నదో చూడాలని పబ్లిక్ గట్టిగానే ఎగబడ్డారు. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఇది భూమి మీద నడిచే మెట్రో కాదు, బ్రిడ్జి మీద నడిచే మెట్రో అంతకన్నా కాదు, భూమి లోపట నడిచే మెట్రో నాట. కలకత్తా పట్టణంలో తూర్పు పడమర దిక్కులను దాకేటట్లున్న దూరం 16 కిలోమీటర్లట. ఆ 16 కిలోమీటర్లు గిట్ల భూమిలో 32 మీటర్ల లోతు దవ్వి ఈ రైలు తవ్వ వేసిర్రాట. అట్లా పోతుంటే మధ్యలో ఓ 1/2 కిలోమీటర్ నీళ్లలో సొరంగం కట్టిర్రాట. అగో అందుకే అండర్ వాటర్ మెట్రో అని పిలుస్తుర్రాట దీన్ని. అయితే గా 1/2 కిలోమీటర్ తవ్వను దాటేందుకు నిమిషమే పడుతుందట. అయినా సుత నీళ్ళకేంచి మెట్రోలో కూర్చొని ప్రయాణం చేసుడంటే గొప్ప ముచ్చటనే కదా. ఎక్కడ ఏం తక్లీఫ్ కాకుండా కొత్త టెక్నాలజీ వాడిర్రాట. ఒకవేళ పట్టాల మీదికి నీళ్ళు వచ్చినా వెంటనే పీల్చుకునేందుకు కొత్త ఇకామతులు చేసిర్రాట. జర్రంత ఇచ్చంతరంగానే ఉంది కాబట్టి జనం సుత శితం ఎగవాడుతున్నారట. ఇక దేశంలోనే గిట్ల భూమిలా నడుమ జరంత దూరం నీళ్ళల్లా మెట్రో రైలు నడుస్తున్నది ఒక్క కలకత్తాలనేనాట. ఏమైనా భలే ఈగురం చేసిర్రా అనుకుంటారు పబ్లిక్.